పూరికి బౌన్స్ బ్యాక్ అవ్వడం కొత్తేమీ కాదు. ఇలాంటివి ఎన్నో చూశాడు. మరి ఈ 25 ఏళ్లలో ఎన్ని చూసుంటే ఈ స్థాయికి వచ్చుంటాడు. సో పూరి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 25 ఏళ్ళైంది. ఈ మధ్య కాలంలో పూరి గాడి తప్పారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవన్నిటికీ చెక్ పెడుతూ తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి పేరు చాలా ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. అయితే పూరి గారి సినిమాల మార్క్ ఇప్పుడు చాలా రోజుల నుంచి కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఆయన గ్రాఫ్ మెల్లిమెల్లిగా పడిపోతుంది. సో పూరి టైం అయిపోతుందన్న వార్తలు కూడా వినిపించాయి. అలాంటి టైంలోనే ప్రతి టైంలో ఒక్కొక్క ఆ మాటలు వినిపిస్తున్న టైంలో ఒక్కొక్క హిట్లు తీసుకుంటూ వచ్చారు. గతంలో బిజినెస్ మ్యాన్ టెంపర్లతో తీశారు. దాని తర్వాత మళ్ళీ అసలు పూరి పని అయిపోయింది అనుకున్న టైంలో ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తీసి కూడా కంబ్యాక్ ఇచ్చారు పూరి గారు. అయితే సో పూరి గారు తీసినటువంటి సినిమాలన్నింటిలో కూడా కంప్లీట్గా కథ పక్కన పెడితే ఏకంగా హీరో క్యారెక్టరేషన్ మీద సినిమా నడిచిన సినిమాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది కేవలం పూరి గారి సినిమాలే ఉంటాయి. సో అందుకోసమనే దాంట్లో కంప్లీట్గా ఆయన హీరో క్యారెక్టరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతాడు. ఇన్ఫ్యాక్ట్ అవి చాలా బాగా వర్కౌట్ అయినాయి కూడా ప్రీవియస్ సినిమాల్లో. అటు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తీసుకోవచ్చు, సేమ్ టైం బద్రీ తీసుకోవచ్చు, అమరానవ తమిళమాయ తీసుకోవచ్చు, ఇడియట్ లాంటి సినిమాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక బ్లాక్ బస్టర్సే నిలిచాయి. అయితే పూరి గారికి ఆల్మోస్ట్ ఉన్నటువంటి హిట్స్లలో రవితేజ గారికి ఉన్నటువంటి హిట్లలో ఆయన నిలబెట్టింది పూరి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వరుస హిట్లు కూడా వాళ్ళిద్దరూ చేయడం జరిగింది. అయితే రవితేజ గారి కెరీర్ కూడా ఒక రకంగా అంత స్టాండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ పూరి గారు అని కూడా అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ గారు చేయాల్సినవి అనుకోండి, బట్ అది ఏదో సమ్ ఇష్యూస్ వల్ల వచ్చి రవితేజ గారు చేశారు. అయితే పూరి గారు ఎప్పుడైనా కానీ ఆయన చాలా సందర్భాల్లో ఆయన డౌన్ఫాల్ అయ్యారు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు, మళ్ళీ అయ్యారు. సో ఇప్పుడు ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి ఆయన స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. అయితే రీసెంట్గా చాలామందికి అంటే ప్రీవియస్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ పూరి గారి పని అయిపోయింది, మరి నెక్స్ట్ సినిమా ఏంటి అన్న వాదన కూడా వినిపించిన టైంలోనే ఒక సాలిడ్ అప్డేట్ తోటి రాబోతున్నాను అని కూడా ఆయన అనౌన్స్ చేసి తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గారితో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తెలుసు. అంటే ఆయన ఎలాంటి యాక్టర్ అంటే ప్రీవియస్గా డైరెక్టర్కి ఫ్లాప్స్ ఉన్నాయా హిట్స్ ఉన్నాయా అని పక్కన పెడితే కథని ఎక్కువగా నమ్మేటువంటి హీరోనే విజయ్ సేతుపతి గారు. సో అలాంటి హీరో ఇప్పుడు పూరి గారికి ఒక అవకాశం ఇచ్చారు. సో మరి పూరి గారు దీన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టోరీ కూడా పూరి గారు ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో తీసేది బెగ్గర్ అంటే మాఫియా, బెగ్గింగ్ మాఫియా ఉంటుంది. సో దాని మీదకి ఏమన్నా వెళ్తున్నారు అన్న టాక్ నడుస్తుంది. అండ్ సినిమా టైటిల్ కూడా బెగ్గర్ అనే పరిశీలనలో ఉన్నట్లయితే సమాచారం. సో మొత్తంగా ఇక్కడ విజయ్ సేతుపతి గారు ఇటు పూరి గారు కాంబినేషన్ అంటే డెఫినెట్గా అదొక డిఫరెంట్ కాంబినేషన్. ఎందుకు అనంటే ఆయన హీరోగా చేస్తారు, విలన్గా చేస్తారు, సేమ్ టైం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎలాంటి యాక్షన్ అయినా చేయగలుగుతారు విజయ్ సేతుపతి గారు. అలాంటి యాక్టర్కి వర్స్టైల్ యాక్టర్ అని కూడా అంటారు విజయ్ సేతుపతి గారిని. అలాంటి యాక్టర్కి పూరి గారు తోడైతే ఎలా ఉంటుంది? సో అండ్ ఇంకోసి ఏంటంటే నేషన్కి సంబంధించినటువంటి సినిమాలు చాలా బాగా తీస్తారు పూరి గారు. సో అలాంటి పూరి గారు ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో తీసే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అండ్ ఎలా ఉండబోతుందనే ఇప్పుడు ఎక్కువగా చర్చ అయితే వినిపిస్తూ ఉంది. సో ఎనివే ఆయన తీసినటువంటి ప్రతి హీరోకి ఒక్కొక్క క్యారెక్టర్ అంటే అల్లు అర్జున్ గారికి దేశముద్ర ఇవ్వచ్చు, మహేష్ బాబు గారికి పోకిరి ఇవ్వచ్చు, అండ్ రవితేజ గారికి అమరానవ తమిళమ్మ, ఇడియట్ లాంటి సినిమాలు, అండ్ సేమ్ టైం ఇక్కడ మహేష్ బాబు గారికి ఇంకోటి బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు. సో అట్లా ప్రతి ఒక్క హీరోకి హీరో క్యారెక్టరేషన్ని ఎలివేట్ చేశారు పూరి గారు. అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి హీరోకి ఒక హిట్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోస్ కూడా ఇప్పుడు టెంపర్ కూడా ఎంత పెద్ద హిట్ అయింది తెలుసు. అండ్ ఎన్టీఆర్ గారికి అలాంటి ఒక క్యారెక్టర్ డెఫినెట్గా ఆయన అసలు ప్రీవియస్గా అంతమంది సినిమాలు చేయలేదు. విలనిజంతో కూడిన హీరోయిజాన్ని చెప్పడంలో పూరి గారు దిట్ట అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన తీసేటువంటి సినిమాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ హీరో క్యారెక్టర్స్ని కూడా చేంజ్ చేసినటువంటి డైరెక్టరే పూరి గారు. హీరో క్యారెక్టర్ అంటే రాముడు, మంచి బాలుడు ఇలాంటి జోనర్ నుంచి వెళ్ళి బయటికి వచ్చి హీరో కంప్లీట్గా విలన్గా కూడా ఉంటారు చెడు జరిగితే అన్న ఒక కొత్త క్యారెక్టర్స్ని క్రియేట్ చేసినటువంటి డైరెక్టరే పూరి గారు. సో మొత్తంగా ఇక్కడ ఆబ్వియస్లీ సినిమా కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు బెగ్గర్. కాకపోతే ఆయన ప్రీవియస్గా కొన్ని డేస్ నుంచి ఇస్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ కొంచెం ఆడలేదు.
దాని తర్వాత కొన్ని ఇబ్బందులు పడ్డాయి. బట్ చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా అయితే అనౌన్స్ చేశారు. అండ్ దీని మీద చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే పూరి గారు చాలా షార్ట్ టైమ్‌లో తీసేటువంటి డైరెక్టర్. ఇన్‌ఫాక్ట్ 'జ్యోతిలక్ష్మి' లాంటి సినిమాను ఒక 36 డేస్‌లలో చేసినటువంటి ఈ డైరెక్టర్ పూరి గారు. మరి అలాంటి డైరెక్టర్ ఇంత టైం తీసుకొని ఇంత జాగ్రత్తగా తీస్తున్నారంటే డెఫినెట్‌గా సినిమా చాలా బాగానే వస్తుంది అని కూడా టాక్ నడుస్తుంది. సో చూడాలి మరి బౌన్స్ బ్యాక్ పూరి గారు అవుతారనే చాలామంది. ఇంకోటేంటంటే పూరి గారు ఎంత డిజాస్టర్స్ ఇచ్చినా, ఆయన సినిమాలు ఫ్లాప్‌లయినా డిజాస్టర్స్ ఇచ్చినా కానీ, ఆయనకు సంబంధించినటువంటి సెపరేట్ ఒక ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ మాత్రం పూరి గారి సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తారు. ఎందుకు అనంటే హిట్, ఫ్లాప్ పక్కన పెడితే ఆయన సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. అది ఫ్లాప్ అయినా కానీ సమ్ మెసేజ్ ఓరియెంటెడా లేకపోతే ఇంకోటా ఏదో తెలీదు గానీ, ఇలాంటి క్యారెక్టర్స్ ఏదో ఒకటి ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ పూరి గారి ఫ్యాన్స్‌కి. సో వాళ్ళు డిజాస్టర్ అయినా, ఫ్లాప్ అయినా కానీ ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచెల్లి ఆ సినిమాని దానికోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు 'బెగ్గర్' కోసం పరిశీలనలో ఉంది. ఆ సినిమా కోసం కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అంటే డెఫినెట్‌గా విజయ్ సేతుపతి గారు కూడా స్టోరీ అంత బలంగా లేనిది యాక్సెప్ట్ చేయడు. సో ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా గనక వస్తే సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారనడంలో ఎలాంటి డౌట్ లేదు పూరి గారు. సో మరి పూరి గారు నిజంగానే అలాంటి హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినటువంటి పూరి గారికి మరి ఇప్పుడు ఈ సినిమాతోటి 'బెగ్గర్' తోటి డెఫినెట్‌గా సక్సెస్ రావాలనే మనం కూడా కోరుకుందాం.